ముసలితనం అనేది వయసులో కానీ కట్టుకున్న చీరలో కాదు అంటూ పెళ్లిలో భార్యపై జరిగిన అవమానంపై స్పందించారు రామచరణ్. ఉపాసన కొనదలి ఎప్పుడు సాంప్రదాయంగా అచ్చమైన ఆడపడుచులా ఎలాంటి ఫంక్షన్ అయినా ఈవెంట్ కన్నా హాజరవుతూ ఉంటుంది. ఎంత పెద్దింటి అమ్మాయో ఎంత సాంప్రదాయంగా అణిగి మణిగి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే అంబానీ ఇంట పెళ్ళైన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అందరూ విచ్చేశారు. ఎవరి స్టేటస్కి ఎవరు తగ్గట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ అయ్యి విచ్చేశారు. పెళ్లి కన్నా ఎక్కువగా సెలబ్రిటీ ఎటువంటి బట్టలు వేసుకొని ఎటువంటి జ్యువెలరీ పెడతారో అని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది అభిమానులు. రీసెంట్ గా ఆ పెళ్లి వేడుక సోషల్ మీడియా అంతా నిండిపోయింది. అందరూ కపుల్స్ గా ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఎంట్రీ ఇచ్చేశారు. గతంలో ఉపాసన మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగిపోయింది. రీసెంట్ గా తమన్నా వెకిలి నవ్వుపై సోషల్ మీడియా బాగా వైరల్ గా మారింది. ఉపాసన ఎప్పటికప్పుడు ట్రోలింగ్స్ కి గురవుతూనే ఉంటారు. అంబానీ పెళ్లిలో ఉపాసన సింపుల్ గా ట్రెడిషనల్ గా ఒక చైన్ లాకెట్ తో సింపుల్ గా పెళ్లికి విచ్చేశారు. ఆ లుక్స్ మాత్రం అంబానీ పెళ్లిలో ఏమాత్రం సరిపోలేదన్నట్లు కాజల్, తమన్నా సైతం నవ్వడం, ఉపాసన కొనిదల ఎవరో తెలియని అమ్మాయిలా ఇగ్నోర్ చేయడం అన్నది అందరినీ బాధించి రామ్ చరణ్ అభిమానులు సైతం ఫైర్ అయ్యేలా చేసింది.